జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 13, 2026, సోమవారం. తిథి ఏకాదశి, రాత్రి 1:08 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ధనిష్ట, సాయంత్రం 4:03 వరకు, తదుపరి శతభిషం. యోగము శుభము, సాయంత్రం 5:17 వరకు, తదుపరి శుక్లము. కరణం భవ, మధ్యాహ్నం 1:18 వరకు, తదుపరి బాలవ. రాత్రి 1:08 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:54, సూర్యాస్తమయం సాయంత్రం 6:22. చంద్రోదయం రాత్రి 3:29, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:32. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:01 వరకు, యమగండం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:08 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:23 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. వర్జము రాత్రి 11:16 నుండి 12:52 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. శుభ గడియలు ఉదయం 5:54 నుండి 7:26 వరకు, తిరిగి సాయంత్రం 4:16 నుండి 6:21 వరకు. ఏప్రిల్ 13, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 1:08 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. సోమవారం ఏకాదశి తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే ద్వాదశి పక్ష చిత్ర తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ద్వాదశి తిథి పక్షరంధ్ర నిషిద్ధ గడియలు తెల్లవారుజామున 4:59 వరకు ఉంటాయి. ఇవి శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఒకవేళ ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయవలసి వస్తే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: వరుదిని ఏకాదశి, చైత్ర బహుళ ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన 1000 గోవులు దానం చేసినంత పుణ్యం కలుగుతుందని నమ్మకం. 1796 సంవత్సరంలో భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూసి ఎరుగరట. జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 13 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి అవసరానికి అండగా నిలబడతారు. కర్కాటక రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహ రాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులారాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి దైవ బలం రక్షిస్తుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కుంభరాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీన రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.